యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీశ్రీ జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకున్న దమ్మున్న కవి శ్రీశ్రీ తన కవితలతో ఉద్యమానికి ఊపిరిపోశారు. అదేవిధంగా తన కలంతో కార్మికులను ఉద్యమాల వైపు పరిగెత్తించారు శ్రీశ్రీ. 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించారు శ్రీశ్రీ. మరి శ్రీశ్రీ గారి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది విప్లవ రచయిత, విప్లవ కావ్యాలు ఇవన్నీ రాశారని చెప్పి మనందరికీ తెలుస్తుంది. కానీ ఒకవైపు విప్లవం అయితే మరోవైపు ఆయన పాటల్లో ఎన్నో రసాలు, సినిమా పాటల్లో ఆయన చూపించిన వైవిధ్యం. మరి ఈరోజు ఈ పాటలను మనకు అందించడానికి ప్రముఖ సినీ సింగర్ చంద్రతేజ గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఆ పాటలను వారి గళం నుంచి మనం విందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి, మామూలుగా మనకు శ్రీశ్రీ గారు అనగానే ఆయన మహాప్రస్థానం, జగన్నాథ రథచక్రాలు, అవును సార్, అదేవిధంగా గర్జించిన రష్యా ఇలాంటి కావ్యాలు గుర్తొస్తాయి. మరి పాటల పరంగా తీసుకుంటే సినిమాల్లో కూడా ఎన్నో విప్లవాత్మకమైన పాటలు ఆయనే పిలిపించి రాయిస్తారు, అది అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఎన్నో నవరసాలు ఒలికించే పాటల్ని, మధురమైన పాటల్ని, శృంగార గీతాలని, అదేవిధంగా కామెడీ పాటలను కూడా ఆయన రాస్తున్నారు. మరి అలాంటి పాటలు ఇప్పుడు మీ ద్వారా వినాలని మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. మరి అలాగే సార్, వారి గురించి 2 మాటలు చెప్పి. ఇప్పుడు కవి అంటేనే మనకు అందరు కవులు, మనం సినీ కవులను చూస్తున్నాం. బట్ మహాకవి అనే పేరు శ్రీశ్రీ గారికి వచ్చింది. వెరీ గుడ్. మహా అనే ఒక మాట అనేది మనం మహాలక్ష్మి అంటాం, లక్ష్మి మహాలక్ష్మి అంటాం. అట్లా కవి, మహాకవి అంటే మహాకవి అనే ఒక పదం ఆయన కరెక్ట్గా ఎందుకు సరిపోయిందంటే, ఆయన పాటలో ఆయన ఒక కవే కాదు, విప్లవ రచయితే కాదు, ఒక గళం ఎత్తితే ఒక ఎటువంటి పాటనైనా అవలీలగా రాయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ఉన్న కవి ఆయన. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఎవరండి ఆ రాసి అంత దమ్ము ఉండాలి ఆ యొక్క లిరిక్ రాయడానికి. అంతే. ఇంకోటి ఆ చిన్న చిన్న వర్డ్స్ వాడుకొని కూడా నేషనల్ అవార్డు వచ్చేది. అవును, చిరంజీవి గారి సినిమాలో ఆ పాట పెట్టినప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది. దాన్ని అశోక్ తేజ గారు రాశారు. కానీ మీరు చెప్పిన శ్రీశ్రీ గారు ఈ పదాలను ఉపయోగించుకొని దానికే అటువంటి పవర్ వచ్చింది చూడండి ఆయన పాటల్లో. అటువంటి సాహిత్యం, విప్లవ సాహిత్యంలో జగన్నాథ వస్తున్నాయి, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఏమి రచన అండి. తీసుకుంటే ఆయన ఒక విప్లవం రాసినా కూడా ఎంత గొప్పగా ఉంటుందో, ఆయన ఒక ట్రాజడీ సాంగ్ రాసినా అంత గొప్పగా ఉంటుంది, ఒక ఫిలాసఫికల్ టచ్ రాసినా అంత గొప్పగా ఉంటుంది. ఆ తర్వాత స్త్రీ వర్ణన, స్త్రీని వర్ణిస్తే కూడా అంత గొప్పగా ఉంటుంది. సో అటువంటి పాటలన్నీ కూడా సినిమా వేదిక అయింది. వారి యొక్క గొప్పతనానికి సినిమా వేదిక ఆయన సినీ రచయితగా ఎన్నో అవార్డ్స్ అందుకున్నాడు ఆయన. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను సైతం పాటని రుద్రవీణలో కే బాలచంద్ర గారు వాడుకున్నారు. దానిలో కూడా కరెక్ట్ సార్. మన తెలుగు పాటకి మొట్టమొదటి నేషనల్ అవార్డు అంటే పాటకి రావడం అనేది ఆయన రాసిన అల్లూరి సీతారామ చిత్రంలోని తెలుగు వీరలేవర దీనికే వచ్చింది. అది కూడా ఆ ఘనత కూడా ఆయనకే ఉంది, ఆ క్రెడిట్ కూడా అయిందే సార్. అయితే మనము ఆయన పేరు వింటేనే ఒక విప్లవ కవి, విప్లవ గీతాలు రాసే అని మనం అనుకుంటాము. కొన్ని పాటలు అయితే ఆ రోజులలో ఇది శ్రీశ్రీ గారే రాసి ఉంటారు అని అనుకున్న పాటలు, లేదా ఇది ఆత్రేయ గారే రాసి ఉంటారు అని అనుకున్న పాటలు, అది కన్ఫ్యూజ్ అయ్యారు. కరెక్ట్. కొన్ని పాటలు ఏంటంటే శ్రీశ్రీ గారి లాగానే ఉన్నాయి కానీ శ్రీశ్రీ గారు రాయలేదు. కానీ కొన్ని పాటలు ఆత్రేయ గారి లాగా ఉన్నాయి కానీ ఆత్రేయ గారు రాసింది కాదు, శ్రీశ్రీ గారు రాశారు. అంటే అందులో మనం మైమర్పించేటటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన కవి శ్రీశ్రీ. మైమర్పిస్తాడండి ఆయన. ఒక పాటను తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ సాంగ్గా మనం అనుకుంటే ఎవరివో నీవెవరివో అనే ఒక పాట మనకు పునర్జన్మ చిత్రంలో, పునర్జన్మ అక్కినేని నాగేశ్వరరావు కాస్టింగ్ తర్వాత
దానిలో ఏంటంటే మన చలపతిరావు గారి సంగీతం, టీ చలపతిరావు గారు. టీ చలపతిరావు గారు ఆహా. ఒక అద్భుతమైన సృష్టి అండి అది. దానిలో ఒక శిల్పము చివరిలో కాలిపోతుంది. ఆ విధంగా ఉండాలి ఆ పాట అనే ఒక ట్రెండ్లో ఆ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత దాని మీదనే ఉంటుంది సినిమా కూడా మొత్తం. ఈ పాట మీదనే ఉంటుంది సినిమా మొత్తం, ఆ పాట ఒక్కసారి ఆ పాటతోనే. అయితే ఆ పాటలో ఆయన రచన మనం తీసుకుంటే అసలు ఎంత ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవడో అసలు మనకు తెలియని అర్థమే కావు. కొత్త కొత్త మాటలన్నీ ఉపయోగించారు దానిలో. ఓ సజీవ శిల్ప సుందరి నా జీవన రాగ మంజరి ఎవరివో 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 నీవెవరివో ఎవరివో ఎవరివో నా భావనలు నా సాధనలు నా భావనలు నా సాధనలు నాట్యము చేసే రానివో ఎవరివో నీవెవరివో. ఇప్పుడు సార్ అంటే ఈ పాట అంతా ఒక ఎత్తు. చివరి ఎండింగ్లో అతని పాటకు ఉన్నటువంటి విశిష్టత, అతని పాటలో ఉన్న కవిత్వం వింటే మనము మైమర్చిపోతాం. చూడండి, ఒక స్త్రీని ఎంత చక్కగా వర్ణిస్తారంటే ఎంత పాలిష్డ్గా, అంటే కవితా ధోరణిలో వేరే అన్యరీతిగా కాకుండా ఇప్పుడు వర్ణించినట్టుగా కాకుండా అది ఒక పవిత్రంగా వర్ణిస్తారు. చూడండి, నీకర కంకణ నిక్వణమా దివాణి వీణా నినాదమా నీ పద నూపుర నిస్వణమా అది జలధి తరంగ మృదంగ రావమా నీకర కంకణ నిక్వణమా దివాణి వీణా నినాదమా నీ పద నూపుర నిస్వణమా అది జలధి తరంగ మృదంగ రావమా రావే మోహన రూపమా రావే నూతన తేజమా రావే రావే. అది శ్రీశ్రీ రాశారా అని అంటే ఎవరైనా నమ్ముతారా? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వేటూరి గారు రాశారంటే నమ్ముతారు అనుకుంటాం. యాక్చువల్గా ఆత్రేయ గారు కూడా ఆ బాణిలో ఉంటుంది. కానీ శ్రీశ్రీ గారి రచన అనేది అది అందరు ఆశ్చర్యపోయారు. అట్లాగేనండి, ఇప్పుడు నా హృదయంలో నిదురించే చెలి కలలలో నీ కవ్వించే సఖీ వయూరి వై వయారి వై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. ఇది ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం. మీరు ఏ రకంగా తీసుకున్నా కూడా ఇది కూడా ఒక విరహ గీతంతో, ఒక భావంతో రాసి సరళమైన పదాలతో ప్రతి ఒక్కరు కూడా పాడుకునేటటువంటి బాణే కనిపించలేదు ఇందులో శ్రీశ్రీ గారి. చూడండి, అందుకే సార్ ఆయన మరి ఏ పాట రాసినా కూడా మనం ఇప్పుడు అది తీసుకున్నాం కదా, ఒక ఫిలాసఫికల్ టచ్ ఉన్న ట్రాజడీ సాంగ్ రాశారు ఆయన. కలకానిది, ఇది వెలుగునీడలు, కలకానిది వెలువైనది చిత్రం వెలుగునీడలో పెండ్యాల గారి మ్యూజిక్, పెండ్యాల గారి సంగీతం. అది ఒక ఇంకా రేడియోలో వస్తుంటుంది అనుకుంటా పాట, సినిమాలో ఆయన పాడుతుంటారు, రేడియోలో మనకి వినిపిస్తుంటుంది, పాడుతూ ఉంటుంది సార్. అందులో మ్యూజిక్ ఆర్కెస్ట్రా కూడా అది చాలా పిక్చరైజేషన్. కానీ అదొక మనిషిని ప్రభావితం చేసేటువంటి మాటలు దానిలో ఉన్నాయి సార్. ఎవరైనా కూడా నిరుత్సాహంలో ఉన్నప్పుడు నిరుత్సాహం నుంచి వారు ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఉత్సాహాన్ని పుంజుకునేటటువంటి మాటలతో కూడిన పాట అది. అలా అల్లాడు ఆయన. అల్లిక ఎంత బాగుంటుందంటే కలకానిది, అంటే ఆయన పాట పాడడానికి కూడా ఒక సపరేట్ గాయకుడు కావాలి, అందరూ సరిపోరు. అంటే ఇటు పడితే అటు పాడతానంటే సరిపోదు ఆ లిరిక్. అదే ఘంటసాల మాస్టారు, అప్పుడు బాలు గారు ఉన్నారు కాబట్టి ఆయన పాటలు అట్లా పాడారు. మాస్టర్ కూడా అది ఎంత ట్రాజడీలోకి వెళ్ళిపోయి మనల్ని అసలు ఆ పాటలోకి మనం తీసుకెళ్ళిపోతారు. శ్రీశ్రీ గారి రచన ఏంటిది ఇంత గొప్పగా ఉంది అని చెప్పి కొంతమంది
ఆ కన్నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి కూడా వచ్చింది ఆ పాటకి. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. మీరు పాడిన పాట కలకానిది సార్ ఆ పాట విని మన ఆంధ్రదేశంలోనే కొంతమంది మీరు అనుకున్న ఫస్ట్ చెప్పారు డిప్రెషన్ నుంచి వాళ్ళు బయటపడ్డారని, ఆత్మహత్య చేసుకోవాలని ఒక వ్యక్తి ఈ పాట విని ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడట. అవును సార్, కొంతమంది అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది అది. అవును అవును చూడండి మరి ఆ మాటల యొక్క ప్రభావం రవిగాంచని కవిగాంచని సార్ నిజంగా. అందుకని ఆ పవరు ఆ కవి అక్కడ కూడా జీవిస్తుంటాడు అనే దానికి నిదర్శనం శ్రీశ్రీ గారు. తర్వాత మనకు బొబ్బిలి యుద్ధం ఒక చిత్రం ఉంది సార్. బొబ్బిలి యుద్ధం చిత్రంలో ఆయన్ని పాటలు రాయమన్నారు. ఆయన పాటలు రాయమంటే అది మీకు ఎన్టీఆర్, దానిలో జమున గారు, తర్వాత చాలామంది క్యాస్టింగ్ ఉంటారు, మంచి గొప్ప మూవీ అది. దానిలో చాలా వరకు శ్రీశ్రీ గారు రాశారు. ఎందుకంటే ఆ బొబ్బిలి యుద్ధం ఆ సీన్స్ అవన్నీ కదా, అది కూడా పేరుకి హిస్టారిక్ అయినా కూడా దాంట్లో ఒక ఫెరోషియస్ ఉంది. దానిలో ఒక ఫస్ట్ నైట్ సాంగ్ రాస్తాడు ఆయన. ఫస్ట్ నైట్ ఏంటంటే జమునకి మ్యారేజ్ అయ్యి అది ఇదనమాట. అప్పుడు అక్కడ ఒక శ్రీనాథ కవి మహాకవి రాసిన ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యానికి ఫాలోయింగ్ మీరు పాట రాయాలి సార్. అంటే ఆ స్టాండర్డ్లోనే ఉండాలి. మీకు తెలుసు కదా సార్, శ్రీనాథుడు వాళ్ళు మహానుభావులు. తిక్కన, నన్నయ్య, సోమయాజులు వాళ్ళ స్టాండర్డ్ వేరుంటాయి. కాదు పద్యాలు రాస్తే వేరే పద్యాలు వేరుంటాయి. ఇప్పుడు నేను పద్యాలు పాడుతుంటాను కదా, కొన్ని చాలా వరకు ఆ స్టాండర్డ్ చూస్తే అసలు ఇప్పుడు మనం రాసే స్టాండర్డ్ సరిపోదు. అటువంటి మహా ఉద్దండులు వాళ్ళు. అయితే వాళ్ళు రాసిన దానికి కరెక్ట్గా ఈయన సెట్ చేయాలి. సెట్ చేసి వర్ణనాతీతంగా ఉంటుంది. ఆయన మా శ్రీనాథుడు రాసిన ఆ పద్యం సొగసుకి జడ అంటే ఇది ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం. ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం. బొబ్బిలి యుద్ధం చిత్రం జమున గారి మీద అనమాట. జమున గారి నడకలు కానీ ఆమె ఆ యొక్క వయారం కానీ ఇదంతా కూడా చిత్రీకరించేటటువంటి పాట అది. అప్పుడు ఆ పద్యం చూడండి శ్రీనాథుడిది. సొగసుకీల్ జడదానా సోగ కన్నుల దానా వజ్రాల వంటి పల్వరు సదానా బంగారు జిగిదానా సింగారములదానా నయమైన ఒయ్యారి నడలదానా ఓరంపు కటిదానా తొణకు సిగ్గులదానా పిడికిట నడగు నిన్నడుముదానా. అంత గొప్పగా అంటే అది ఆయన రాసినట్టే అయిపోయింది అది. అక్కడి నుంచి పాట వస్తుంది. మురిపించే అందాలే అవి నన్నే చెందాలే, మురిపించే అందాలే అవి నన్నే చెందాలే, నా దానవు నీవేలే నీ వాడను నేనేలే. దరి జేరరావే సఖే నా సఖీ ప్రియసి సిగ్గేలా. ఇది పాట మీకు ఎక్కడ కూడా వేరే వారు రాశారు చేశారని లేదు సార్. ఆయన పాటలో ఒదిగిపోయింది పద్యం కూడా. శ్రీనాథుడి పద్యానికి కంపేర్ చేస్తూ దాని ఫాలోయింగ్ ఆ పాట కరెక్ట్ చిత్రీకరణకు తగినట్టుగా, అంటే వాళ్ళు ఆ పిక్చరైజేషన్ తగినట్టుగా రాసి ఆ సెన్స్ వేరు సార్ సినీ కవులకి. ఆయన మీరంటే అభ్యుదయ గీతాలు కూడా రాస్తున్నాడు. అభ్యుదయ గీతాల్లో వెలుగు నీడల్లోనే అసలు ఎటువంటి పాట సార్. పాడబోయి భారతీయుడా
ఆడి పాడబోయి విజయ గీతిక పాడబోయి భారతీయుడా స్వాతంత్ర్యం వచనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి స్వాతంత్ర్యం వచనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి. ఆ యొక్క సందేశాత్మక చిత్రము విప్లవ గీతము ఆ రకంగా రెండు కాంబినేషన్లో ఉంటుంది సార్. అదే ఈ పాటలో శ్రీశ్రీ గారి శైలి మనం చూడొచ్చు. ఓ ఎస్ ఎస్ అది కరెక్ట్ బాగా కనిపిస్తుంది. అది తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఇది ఆయన స్టైల్. ఆది నారాయణ గారు మ్యూజిక్. ఇది అల్లూరి సీతారామరాజు చిత్రంలో కదండి కృష్ణ గారి. మరి మనకి వెలుగునీళ్ళ సినిమాలో ఒక జానపద స్టైల్ జానపద పాటే పాడాడు, రాశారు ఆయన శ్రీశ్రీ గారు. అందులో చిన్న మెసేజ్ కూడా ఉంది. ఆ పాటను ఒకసారి. ఇప్పుడు అసలు ఆ పాట ఆయన రాయటం జానపద స్టైల్లో రాశారా పెంజాల నాగేశ్వరరావు గారు. ఆ పిక్చరైజేషన్ కూడా జానపద టైప్లో చేస్తారండి. ఎంత బాగుంటుందంటే ఫస్ట్ జానపదలు హమ్మింగ్ చేసినట్టు అకారం చేసినట్టు చేస్తారు. ఓ రంగయో పూల రంగయో కోర చూపు చాలించి సాగిపోవయో పొద్దు వాలిపోతున్నదోయి ఇంత మొద్దు నడక నీకెందుకోయి ఓ రంగయో పూల రంగయో కోర చూపు చాలించి సాగిపోవయో. అంటే మీరు ఆ పొద్దు వాలిపోతున్నదంటే పొద్దు వాలిపోయినటువంటి వాళ్ళు ఆ పనులు ముగించుకొని రావడం, ఆ శ్రమకు మర్చిపోవడానికి పాటలు జానపదులు అంతే కదండి. ఈ పాట మనకి కొసరాజు గారు రాశారు అనిపిస్తుంది మామూలుగా అయితే. ఒక పాట చూస్తే ఆత్రేయ గారు రాశారని, ఒక పాట చూస్తే సినారా రాశారని, ఒక పాట చూస్తే ఏం రాస్తారంటే అన్ని స్టైల్స్ శ్రీశ్రీ గారిలో చూపించారు. అన్ని స్టైల్స్ చూపించారు. అందుకని మహాకవి శ్రీశ్రీ అన్నని మహాప్రస్థానం మహాకవి ఇవన్నీ కూడా ఆయనకి ఆ మహా అనేది ఆయనకి సరిపోయింది సార్. అంతేకాకుండా మీకు ఒక సందేశాత్మకమైన గీతాల్లో కూడా మీరు తీసుకుంటే ఇప్పుడు ప్రజలు ఎంత శ్రమ పడుతున్నారని గుర్తించి వారిని ఓదార్చడానికి రాసే కవిత్వాలు కూడా రాశాడు. తర్వాత వారి యొక్క కష్టాన్ని ఈయన కవిత్వం ద్వారా పైకి తెచ్చేటటువంటి ఒక సందేశాత్మకమైన సాంగ్స్. ఇప్పుడు చూడండి మనం భూమి కోసం చూశారు కదా సార్, అది పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం. భూమి కోసం చిత్రంలో అది కేపీ తిలక్ గారు. అబ్బా కేపీ చలము నిజంగా అద్భుతమైన. అది మన జయప్రద గారు ఫస్ట్ దానిలో ఇంట్రొడ్యూస్ అయ్యారు సినిమా, ఫస్ట్ మూవీ ఆమెది. దీంట్లో పెండ్యాల గారు మ్యూజిక్ చేయడం అంటే తమాషా. శ్రీశ్రీ గారు లాగే పెండ్యాల గారు ఎటువంటి సినిమాలు చేశారు. ఈ భూమి కోసం ఒక విప్లవాత్మక సినిమా. విప్లవాత్మక కరెక్ట్. అది దానికి ఎవరు వందే మాత శ్రీనివాసు అటువంటి వాళ్ళు చేసిన సినిమా పెండ్యాల గారు చేశారు. దాంట్లో ఈ పాట దానిలో ఈ పాట ఏంటంటే భూమి కోసంలో ఒకటి ఉంది. ఏదంటే మనకు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎందుకయ్యా నువ్వు బాధ కూర్చుంటావు, ఎదురు చూసి సోమరిపోతులా కూర్చోదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు, ఎవరు రారు ఎవరు చేయరు. మన పని మనం చేయాలి, మన కష్టం మనం సాధించుకోవాలి, మన ఉద్యోగం సైతం మన కుటుంబం సైతం మనమే పోషించుకోవాలి, మన జీవితాన్ని మనమే గడపాలి అనే ఒక ఎటువంటి పవర్ఫుల్ మెసేజ్ అండి అది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా, బడులేని పల్లెటూళ్ళలో. ఇప్పుడు మీరు ఇది పాడారు, ఈ పాట మంచి మెసేజ్ ఓరియంటెడ్. అది సేమ్ టైం అయిన విషాద గీతాలు కూడా రాసినారు సార్. ఇప్పుడు దీనిలో ఇంత
ఒక మెసేజ్ దాగి ఉంది దీనిలో. అలాగే తర్వాత ఒక హోప్, మనిషి ఎప్పటికైనా కూడా అలా మౌనంగా ఉండకూడదు, తనంతట తాను కృషి చేయాలా, పైకి రావాలా, మనకు మంచి జీవితం ఉంది మంచి జీవితం అనేది కూడా ఆయన మనిషి ఒక హోప్ అనేది ఒక నిరీక్షణ, సోమరిగా ఉండకుండా ఒక మనకు మంచి జరుగుతుందని నిరీక్షణ, పాజిటివ్ థింకింగ్ ఉంటూ మనం కష్టపడితే మనం ఒక స్థాయికి వెళ్ళిపోతాము, మనకు ఉందిలే మంచి కాలం ముందు అంటూ కూడా మాటల్లో పాట పెట్టాడండి ఆయన. ఆ పాటనే సినిమాలో పెట్టారు. ఉందిలే మంచి కాలం ముందునా, అందరూ సుఖపడాలి నందనా, ఉందిలే మంచి కాలం ముందునా, అందరూ సుఖపడాలి నందనా, ఉందిలే. ఎంత అంటే మనకు ఎదురుగానే ఉంది అన్న ఒక్క హోప్ అనేది మనిషిలో కలిగి, పాజిటివ్నెస్ ఉంటేనే ఆశాజీవి. తర్వాత సార్ ఆయన ఏమని చెప్పను, ఒక కుటుంబ వ్యవస్థ సైతం ఆయన ఒక భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ, అనురాగాన్ని తెలుసుకుంటూ కూడా ఒక అద్భుతమైన మనసై ఆ రోజుల్లో ఆ పాటను ఏ ప్రోగ్రాంలో కానీ అడిగేవారు సార్. ఈరోజు కూడా అది కూడా ఆశ్చర్యం అనుకున్నాను సార్ నేనైతే. కాదు, ఆయన శ్రీశ్రీ గారు ఆ పాట మనకు ఈ చిత్రంలో వస్తుంది, డాక్టర్ చక్రవర్తి, అది కూడా ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం. వారిద్దరు కాంబినేషన్స్ వెలిగిపోయాయి పాటలన్నీ. ఎస్ రాజేశ్వరరావు గారు, శ్రీశ్రీవే అది చేస్తారు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఆశలు తీరని ఆవేదనలో ఆశయాలలో ఆరాధనలో నీ వ్యధ తెలిసి నీడగా నిలిచే తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. అంటే దానిలో 3 చరణాలు 3 వెరైటీగా రాశారని ఆయన. అంటే మనిషికి తోడు అనేది ఎంత అవసరము, ఆ తోడులో భార్యాభర్తల తోడు ఎంత అవసరం, ఇతరుల తోడు ఎంత అవసరం అనేది ఒక క్లియర్ పిక్చర్గా నిన్నుగా ప్రేమించడం. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది ఒక భార్యాభర్తల బంధం పాట ఇప్పుడు మీరు పాడింది. తర్వాత విషాద గీతం, దేవత చిత్రం సార్. విషాద చిత్రాలు వస్తే అదొక వెరైటీ సంచలనం ఆ పాట. అసలు మీకు ఘంటసాల మాస్టర్ గారు పాడిన పంచరత్నాలలో అంటారు, వాటిల్లో ఇదొకటి. ఎక్కడైనా పోతే అమ్మ నరిచిన అనే పాట ఒకటి, దేవతలు ఇది వేస్తే ధనవర్షం కురుస్తుంది ఆ గాయకుడి మీద. అంటే ఎంత ఆ మీనింగ్ సార్. ఒక్కడికో వెళ్ళిపోయేవాడు. అది రచయిత, ట్యూన్ కట్టిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పి కోదండపాణి గారు దేవత చిత్రంలో ట్రైన్ యాక్సిడెంట్లో ఆమె చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తారు. వెళ్ళి అది చూసి ఆ చిత్రాన్ని చూసి అది ఆమె ఎక్కడ ఉంటుంది, ఆమె బాడీ ఎక్కడ అని చేస్తూ ఒకదానికి చిన్న పప్పెట్టు డాగ్ కూడా ఉంటుంది, అది చూపిస్తుంది ఇక్కడ అని. సో చూడండి, అది పిక్చరైజేషన్ అందరికి కన్ను నీళ్ళు తెప్పిస్తుంది. అంతే, ఆ థియేటర్లో చూస్తున్న వాళ్ళందరికీ నీళ్లు గారిపోతాయి. మాస్టర్ కూడా వాయిస్ ప్రాణం పోసేట. బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరుగదు జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిదే వేడుక. ఈ నలుగురు సృష్టించారు ఈ పాటని. శ్రీశ్రీ గారు రాస్తే, ఎస్పి గోదం గారు ట్యూన్ చేస్తే, ఘంటసాల మాస్టర్ ఆ పాటకు ప్రాణం పోస్తే, దానికి మించి ఎన్టీఆర్ గారు నటించారు. ఆయన పిక్చరైజేషన్ ఆయన మీద చేస్తే అసలు ప్రతి ఒక్కళ్ళు హాల్లో అటువంటి ఆ కాంబినేషన్ ఉన్నటువంటి సిరీస్. పద్మనాభం గారు మొదటి పిక్చరు ప్రొడ్యూసర్గా మురళీ ఆర్ట్స్ అండ్ రేఖా మూవీస్ మీద చేసిన సినిమా ఇది. దేవత చాలా మంచి దానిలో పాటలన్నీ సూపర్ హిట్. సో దాని తర్వాత సార్ ఇప్పుడు పౌరాణిక చిత్రాలు కూడా ఆయన ఇప్పుడు విషాదం పాడారు కదా, జోరుగా హుషారు గారిని కూడా మన శ్రీశ్రీ గారు రాసినారు. అది కాస్త బిగినింగే మీకు జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా జోరుగా. సార్ హుషారు గీతాలు అద్భుతంగా రాశారు ఆయన. నిలువవే వాళ్ళు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకలు హొయలున్నవి చాలా, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఒలలనా, ఓ చెలియా ఓ మగువా అది నీకే తెలుసు. చూసారా మీరు ఎంత అంటే ఫాస్ట్ బీట్, అప్పట్లో ఈ ఫాస్ట్ బీట్. అవును, ఎంత ఫాస్ట్ ఉన్నా కూడా పాట అర్థమవుతుంది. ఇప్పట్లో ఫాస్ట్ అంటే మ్యూజిక్ తప్ప ఏమి వినిపించదు. అదేవిధంగా దేవుడు చేసిన మనుషుల సినిమాలో 2 వర్షన్స్ రాశారు దానికి. ఆయన ఫస్ట్ సాంగ్ ఆ సినిమాలో ఎన్టీఆర్ మీద మాత్రమే షూట్ చేశారు. లాస్ట్ వెర్షన్ క్లైమాక్స్లో కృష్ణ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి మచిలీపట్నంలో షూట్ చేశారు. అది వినాయకుడు ఊరేగింపు, స్మగ్లింగు, అది రెండిట్లో ఈ పాటే. అంటే కొంత మార్చారు. దేవుడు చేసిన మనుషులారా పాట. సార్ అక్కడ కూడా ఆయన బాణి ఉంది చూడండి, దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. అంటే ఆయన ఎవరిని వదలరు, ప్రతి ఒక్కరిని ఆ లోపాలని విమర్శిస్తాడు. ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ ఆయన ప్రతి లోపాన్ని కూడా బయట చూపిస్తాడు, బహిర్గతం చేస్తాడనమాట. అటువంటిది ఈ పాట కూడా చూడ. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి దేవుడి గోలా, కనండి మనుషుల లీలా, వినండి దేవుడి గోలా, కనండి మనుషుల లీలా. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి దేవుడి గోలా, కనండి మనుషుల లీలా. ఒక చరణంలో అద్భుతమైన కంపోజిషన్ మన గురుగారు ఎవరు, రమేష్ నాయుడు గారు మ్యూజిక్ డైరెక్టర్, మధురమైన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎంత ఇది పెడతారు. గాలి బుడగ జీవితం పోటీ పడవ యవ్వనం, గాలి బుడగ జీవితం పోటీ పడవ యవ్వనం, నిన్న మరల రాదో రాదో రాదు, నేడే నిజం నేడే నిజం నేడే నిజం, రేపు మనది కాదు కాదు, నేడే సుఖం నేడే సుఖం 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 నేడే సుఖం, అకాసే పరమానందం ఒడోసే బ్రహ్మానందం, అకాసే పరమానందం ఒడోసే బ్రహ్మానందం, ఆనందం పరమానందం, ఆనందం బ్రహ్మానందం, వినండి డబ్బుల గోలా, కనండి మనుషుల లీలా, వినండి డబ్బుల గోల, కనండి మనుషుల లీల, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. ఇలాగా రకరకాలుగా మార్చి ఒకసారి డబ్బుల గోలంటాడు, ఒకసారి దేవుని గోలంటాడు, మనుషుల గోలంటాడు. ఏం చేసినా కూడా అది మన జీవితంలో ఉన్న సత్యాలే సార్ అవన్నీ. తర్వాత పౌరాణిక చిత్రాలకు కూడా శోభన్ బాబు ఒక పాట రాశాడు సార్. శోభన్ బాబు గారు నటించిన వాటిల్లో
ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరింపవే గడుసరి ఒక పరి వివరింపవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతును సరి ఏమని వివరింతును. ఇది సుశల దక్షిణామూర్తి గారు అద్భుతంగా గానం చేస్తుంది. వాళ్ళ చాలా బ్రహ్మాండంగా మనం అయితే శ్రీశ్రీ గారిని మనం నిజంగా మన కళ్ళ ముందు తీసుకొచ్చారు మీరు మీ పాటల ద్వారా. మరి ఆ పాటలకి అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ ఆ పాటలు నటించిన నటీనటులు ఆయనకి శ్రీశ్రీ గారిని చరిత్రలో అలాగే నిలబెట్టేశాయి. ఆ రాసి ప్రతి పాటలో ఒక సందేశం ఉంటుంది, జీవం. నిజంగా ఈరోజు మనం ఆయన శ్రీశ్రీ గారి 114వ జయంతి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో జనరల్గా శ్రీశ్రీ గారు అంటే ఆయన జీవ చరిత్ర చెప్తారు, ఆయన రాసిన విప్లవ గీతాలు కవితలు చెప్తారు. కానీ మనం ఈరోజు ఆయన రాసిన నవరసాలతో కూడిన పాటల్ని నిజంగా మీ ద్వారా మేము వినడం, మీకు సహకారం అందించిన ప్రభుదాస్ గారు వారికి కూడా మా యాక్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పాట ఉండాలంటే దానికి ఒక రిథం యాడ్ అయితేనే ఆ పాట ఇంకా పరిమళిస్తుంది, హ్యాపీగా మనం వినేదానికి అవకాశం ఉంటుంది. మేము కూడా మరి హైదరాబాద్ నుంచి వస్తూనే మమ్మల్ని పిలిపించి యాక్ట్ వారు మురళి గారికి మరొకసారి ధన్యవాదాలు సార్. మురళి గారు ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒక క్యారెక్టర్ని తీసుకొని మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మీరు నాతో ఇంటర్వ్యూస్ చేశారు. అలాగే మీకు సహకరించినటువంటి మీ యొక్క యాజమాన్యం అయితేనేమి, తర్వాత మీ స్టాఫ్, మిత్రులు బృందం అందరికి కూడా నమస్కారాలు. తర్వాత మిత్రులు పెద్దలు ప్రభుదాస్ కూడా మనకు ఆయన సహకారం వచ్చింది. ఆయన రావబట్టి పాటకు ఒక డెప్త్ కూడా వచ్చింది. రిథం ఉంటే దాన్ని ఇది వేరు సార్. పెండ్యాల గారిని, సుశల వారిని, రమేష్ అందరిని చూపించారు. లయ పిత శృతి మాత అన్నారు కదా, ఆ విధంగా ఒక లయ ఉన్నట్టే మనకు పాటకి ఒక డెప్త్ వస్తుంది. అలా ఇద్దరం మేము ఈ ఇంటర్వ్యూలో కూడా వారు పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ప్రేక్షకులు మీరు వచ్చిన ప్రతిసారి మీ యొక్క సేవలను మేము ఉపయోగించుకుంటాం. మీరు మాకు అవకాశం కల్పించండి. కొత్త కొత్త కార్యక్రమాలు మా యాక్ట్ ప్రేక్షకులకు మీ ద్వారా మీ ఇద్దరు సహకారంతో చేద్దామని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులకు నమస్సులు. ఇదండి ఈనాటి శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా మన రాగమాలికను మీరు విన్నారు కదా. ఇలా చంద్రచేజ గారు, ప్రభుదాస్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు. నిజంగా వారికి మన యాక్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.